హాయ్, దిస్ ఈజ్ అను, ఆయుర్వేద అండ్ మెంటల్ హెల్త్ ట్రైనర్. ఈ వీడియో కంప్లీట్లీ మగవాళ్ళ కోసమే అండి. సో ఎందుకు అంటున్నాను అంటే, ఎక్కువగా మనము ఇప్పుడు ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ బాగా చూస్తున్నాము. అంటే లైక్ హెచ్ఐవి కానీ, గనేరియా కానీ. సో ఏ ఎస్టీడీ ఇన్ఫెక్షన్ అయినా కూడా ఫాస్ట్గా మగవాళ్ళకే స్ప్రెడ్ అవుతుంది. ఎందుకు అని అంటే, లైక్ మనం ఒక గనేరియా గురించి మాట్లాడుకుందాం. అయితే ఈ గనేరియా అనే డిసీజ్ వచ్చేసి మనకి నిసీరియా గనేరియా అనే ఒక బ్యాక్టీరియా వల్ల బాడీలోకి స్ప్రెడ్ అవుతుంది. అయితే ఇది ఉమెన్ బాడీలో కూడా ఉంటుంది, కానీ ఇది అంత ఎఫెక్ట్ అవ్వదు. ఉమెన్కి అసలు ఉన్నట్లుగా కూడా కొన్ని బాడీస్కి తెలియదు. అండ్ దానితో పాటు కొంతమంది ఉమెన్కి బాగా స్ట్రాంగ్ ఇమ్యూనిటీ ఉండి వాళ్ళకి ఎవ్రీ మంత్ పీరియడ్ బాగా కరెక్ట్గా రెగ్యులర్లీ వస్తూ వాళ్ళు మంచి న్యూట్రిషన్ తీసుకుంటూ ఉంటే వాళ్ళకి అసలు బాడీలో ఈ గనేరియా అనే డిసీజ్ ఉన్నట్లుగా తెలియదు. అండ్ వాళ్ళకి ఎటువంటి సిమ్టమ్స్ కూడా కనిపించవండి. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ వాళ్ళు తీసుకునే ఫుడ్, వాళ్ళకి మంత్లీ వేస్ట్ బ్లడ్ అంతా కూడా పోతూ ఉంటుంది కాబట్టి అంత ఎఫెక్టివ్గా ఉండవు, అన్ని సిమ్టమ్స్ కనిపించవు. కానీ ఎవరైతే ఇప్పుడు మనకి ఈ గనేరియా ఉన్న ఉమెన్ ఉంటారో ఆవిడతోటి ఎవరైతే వితౌట్ ఎనీ టెస్ట్, అంటే ఏ టెస్టులు లేకుండా ఆవిడతోటి బ్లైండ్గా గుడ్డిగా నమ్మి ఆవిడతో ఇంటర్కోర్స్కి వెళ్తారో వాళ్ళకి మాత్రం మంచిగా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. సో ఉమెన్కి ఉన్నట్లుగా తెలియకపోయినా జబ్బును మాత్రం బాగా ఈజీగా తేలికగా ఆవిడతో కలిసిన ఆ మగ వ్యక్తికి అంటించే కెపాసిటీ అనేది ఉంటుంది. సో అందుకని ఈచ్ అండ్ ఎవ్రీ మెన్కి, ప్రతి ఒక్క మగ మనిషికి, మగ వ్యక్తికి నేను చెప్పేది ఏంటి అంటే, కొంచెం సెక్షువల్ హైజీన్ మెయింటైన్ చేయండి. ఎవరిని కూడా బ్లైండ్గా నమ్మకండి. ఎవ్రీ 6 monthsకి మీరు టెస్ట్లన్నీ చేయించుకోండి. అయితే ఆ ఉమెన్కి ఎప్పుడు బయటపడుతుంది అని అంటే, ఏదన్నా ఆవిడకి బలహీనంగా ఉన్నప్పుడు, బాడీలో ఇమ్యూనిటీ తగ్గిపోయినప్పుడు, వెయిట్ లాస్ అయినప్పుడు, లేదు అంటే పీరియడ్స్ డిలే అవుతూ ఉన్నప్పుడు, మెనోపాజ్కి దగ్గరగా ఉన్నప్పుడు. సో అటువంటి టైంలో ఆ ఉమెన్కి కనిపించే ఛాన్స్ ఉంటుంది. ఇంకొకటి, ఏదైనా మేజర్ హెల్త్ ఇష్యూ రావడం, ఒక 15 days 1 week నుంచి బాగా క్రానిక్ ఫీవర్ ఉండటం, లేదు అంటే యాక్సిడెంట్స్ లాంటివి రావడం, ఏమంటే కొన్ని క్యాన్సర్స్ లాంటి ఇష్యూస్ జరగడం, లేదు అంటే ఫర్టిలిటీకి సంబంధించిన ట్రీట్మెంట్స్ తీసుకోవడం, అటువంటి టైంలో ఉమెన్కి బయటపడే ఛాన్స్ అనేది ఉంటుంది. సో అందుకని ఖచ్చితంగా ప్రతి మగ వ్యక్తి మీరు మీ హెల్త్ మీద మీరు ఫోకస్ పెట్టండి. బ్లైండ్గా ఎవరిని నమ్మకండి. మీకు గనుక వాళ్ళకి ఏ సిమ్టమ్ లేకపోయినా, మీకు చీము కారుతూ ఉన్నా, పాస్ పోసుకునే దగ్గర నుంచి అక్కడ ఇన్ఫెక్షన్ ఉన్నా, పెయిన్ ఉన్నా, నొప్పి ఉన్నా, కళ్ళు పచ్చగా రంగులో ఉన్న, టెస్టికల్స్ కూడా స్వెల్లింగ్ లాంటిది ఉన్నా, అండ్ ఆకలి సరిగ్గా లేకపోవడం, నిద్ర సరిగ్గా పట్టకపోవడం, బాడీ అంతా చురుకులు పోట్లుగా ఉండడం, ఈ ప్రాబ్లమ్స్ మీకు ఆ పర్సన్తో ఇంటిమేట్ అయిన దగ్గర నుంచి మీకు కనిపిస్తే మీరు ఖచ్చితంగా ఈ గనేరియా టెస్ట్ అనేది చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. సో అందుకని కొంచెం అబ్బాయిలు అందరూ మీ హెల్త్ పైన మీరు ఫోకస్ పెట్టుకోండి. బ్లైండ్గా ఎవరిని ఈ రోజుల్లో నమ్మకండి. ప్లీజ్ ఫోకస్ యువర్ హెల్త్. సో దీని గురించి ఎవరికైనా మంచి ట్రీట్మెంట్ కావాలి, ప్రాపర్ కౌన్సిలింగ్ కావాలి అంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది, కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. ఇంకోటి, వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, మన క్లినిక్లో ఆన్లైన్ ఉంది, ఆఫ్లైన్ ఉంది, 2 ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి. కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.